వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రైనీ సీజన్లో కారంగా తినేవాళ్ళు ఉంటారు, ప్లస్ తీపి తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలా తీపి తినాలి అనిపించే వాళ్ళకి ఇన్స్టెంట్గా ఇలా 15 మినిట్స్లో ఇలా ఈజీగా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే దీని ప్రాసెస్ ఏంటంటే, నేనైతే మైదా తీసుకున్నాను. మా వైపు అయితే కంపల్సరీ మైదాతోనే చేస్తారు. చాలా వరకు దోశ బ్యాటర్తో ప్రిపేర్ చేస్తారు అనుకుంటాను. ఇప్పుడైతే నేను మైదా తీసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం వంట సోడా, అలాగే సాల్టు వేసేసుకొని, ఈ సాల్ట్ వంట సోడా మొత్తం కూడా కలిసిపోయేలాగా వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా వరకు చేతితో మిక్స్ చేసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే మైదా కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా. ఉండలు లేకుండా మనకు బాగా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగ సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను పచ్చిశనగపప్పుని ఉడికిచ్చేసుకున్నాను. దీన్ని ఇలా మిక్సీ వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగా. మేమైతే మా చిత్తూరు సైడ్ అయితే మేము వీటిని సివిల్ అంటాము. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. మేము ప్రతి ఫెస్టివల్కి కూడా దీన్ని కంపల్సరీ ప్రిపేర్ చేసుకుంటాము. చాలా వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇలా అలసందులు ఉంటాయి కదా, వాటితో ప్రిపేర్ చేస్తారు. మా వైపు అయితే ఇలా ప్రిపేర్ చేస్తారు. ఇలా బెల్లము, ఇలాచి, అలాగే ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ రెసిపీకి. వేసేసుకొని బాగా కలిపేసుకున్నాక మీకు నచ్చిన సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకోండి. చిన్నవి, పెద్దవి ఇలా ఉంటాయి కదా, అది మీ ఇష్టము. ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మైదాలో ఒక్కొక్క ఉండని ఇలా వేసేసి ఇంకా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నిజంగా అంటే చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టము. వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీట్ రెసిపీ అనమాట. నాకైతే చాలా ఇష్టము. ఇలా అన్నిటినీ ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా తినేసేయడమే వేడిగా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్